ఆయన భూతకాలం అన్నమాట. ఆయన కాలానికి చాలామంది అర్థం చాలామంది తెలుసుకోలేక కమలాసన్ గారు ఏంటి అయ్యని అనుకుంటున్నారు, కానీ ఎవరి క్యారెక్టర్ వాళ్ళకే ఇమిటేషన్ చేశారు. రాజమౌళి గారు ఒక షాట్లో వస్తారు, మరి ఆయన ఏమనుకోవాలి. ఆర్జీవి గారు కూడా వస్తారు. ఆర్జీవి గారు కూడా అంటే ఒక కాంప్లెక్స్లో ఛాయ్ తాగడం, ఏ తాగడం, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ను వాడారనమాట. సో వాళ్ళ అర్జున్ దేవరన్ అంటే మనకు నకులుడు, అర్జునుడు, భీముడు, అజుడు ఇవన్నీ కూడా మనకి చూపించారు కదా. ఇంకా దుల్కర్ సల్మాన్ కూడా చూపించారు. ఆయన ఏంటంటే మన లేటెస్ట్గా ఉన్నటువంటి కలియుగంలో అటువంటి మానవ నిర్మితమైనటువంటి అంశంలో ఎటువంటి ఉంటారనేది ఆయన చూపించారు. సో మూవీ మాత్రం సూపర్గా తీశారండి, ఎక్కడ బోర్ కొట్టదనమాట. ప్రభాస్ గారి కన్నా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ బాగుంది. అమితాబ్ బచ్చన్ గారి అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ బాగానే ఉంది, ఎందుకంటే ఆయన దైవకాలం కదా. ఆయన పిరిన మొత్తం కూడా దైవ నిర్నిమితం, విష్ణు రూపం కదా. విష్ణు మహానుభావ విష్ణు మహాన్ అశ్వత్థామ కదా, అశ్వత్థామం విష్ణు ఆ రూపం అదే. సో థ్యాంక్ యూ. ఇట్లు అదే ఓకే అండి. అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అంటున్నారు, అంతవరకు ఫస్ట్ హాఫ్ అదే చెప్తున్నాను. స్టోరీ ఇంటర్వెల్ దాకా కూడా స్టోరీ రివీల్ కాదండి, ఇంటర్వెల్ తర్వాతనే స్టోరీ రివీల్ అవుద్ది. సో టోటల్గా ఇంటర్వెల్ తర్వాతనే స్టోరీ వస్తుంది. అక్కడి నుంచి స్టోరీ జనాల్లోకి వెళ్తుంది, ఇంకొక పీక్ స్టేజ్లోకి తీసుకెళ్ళడానికి ఆలోచన చేస్తాం. కమలాసన్ గారి క్యారెక్టర్ కమలాసన్ గారు ఏమన్నా భూతకాలం, ఆయన అంతా కూడా భూతకాలంలో ఆయన కనిపిస్తాం కాబట్టి జస్ట్ అలా టచ్ చేశారు. ఆయనకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు చూపించుకుంటూ వెళ్ళారు. అంటే ఆయన వ్యక్తిపరంగా మంచి చూపించలేదని అంటున్నారు. లేదు, ఆయన భూతకాలం కదా, ఆయన ఉన్నాడు, ఆయన భూతకాలంలో ఉన్నాడు కదా, భూతకాలంలో నుంచి మళ్ళీ పీరియడ్లోకి వచ్చాడు ఆయన. అంటే ఆయన పాత్ర ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఆయన ఏంటంటే ఒక మనకి గౌతమ్ బుద్ధుడు ఎటువంటి తపస్సు నిర్మిస్తాడో ఆ తపస్సు యోగంలోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయి మళ్ళీ మానవ నిర్మితంలోకి వస్తాడు. అంటే మహాభారతమే అంటారా సేమ్? లేదు, మహాభారతం అన్నీ కలిపి తీశాడు. మహాభారతం, రామాయణం, మన అర్జునుడు, భీముడు, నకులు, సహజ అని చూపించారు కదా, వాటన్నిటిని కలిపి తీసినటువంటిదే కలియుగం. ఈ కలియుగంలో గతంలో జరిగేటువంటి కానించి ఇప్పుడు వరకు జరుగుతున్న స్టోరీ మొత్తం కూడా కల్కి.